దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాగోల్లోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాము. ఈ కాలేజీ తెలంగాణలో అత్యున్నతమైన ఇంజనీరింగ్ కాలేజీలుగా ఒకటిగా ఉంది. నిజంగా ఈ కాలేజీ ప్రత్యేకత ఏంటి, గొప్పతనం ఏంటి, ఈ కాలేజీ వైస్ చైర్మన్ కొమరయ్య గారి విజన్ ఏంటి, ఈ కాలేజీ విద్యార్థులను విశ్వవిజేతలుగా మార్చేందుకు ఇక్కడ విద్యా విధానం ఎలా కొనసాగిస్తున్నారు అనేది పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్లో విందాం. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్, వైస్ ప్రిన్సిపాల్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఈ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ చైర్మన్ ఎం కొమరయ్య గారు 25 years బ్యాక్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక విప్లవాత్మకమైన ధోరణితోటి ఒక మంచి ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్లో ఇవ్వాలన్న ఉద్దేశంతో బోయినపల్లిలో పల్లవి మోడల్ స్కూల్ స్టార్ట్ చేశారు. ఈ లాస్ట్ నవంబర్ 2019కి 25 years సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకున్నారు. ఈ 25 years నుంచి అప్రతిహాతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి నాణ్యమైన విద్యను సమాజానికి అందిస్తూ సమాజంలో అత్యుత్తమ భావి పౌరులను సమాజానికి అందిస్తూ సేవ చేస్తున్నారు. ఆ పల్లవి మోడల్ స్కూల్ దినదినాభివృద్ధి అవుతూ ఇప్పుడు 8 బ్రాంచెస్గా ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్లో విస్తరించి ఉన్నది. దీంతోపాటు వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యుటేటెడ్ కార్పొరేట్ సెక్టార్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ సార్కు 3 branches ఉన్నాయండి. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లో, నాచారంలో అండ్ నాదర్గూల్లో. పల్లవి మోడల్ స్కూల్స్ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో విత్ హై క్లాస్ ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ను రన్ చేస్తూ ఏ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను అందిస్తూ, సో బేసికల్గా సారు ఆయన ఇంజనీర్, ఈజ్ ఎ సివిల్ ఇంజనీర్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడు అయిన తర్వాత సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో షాలివానా గ్రూప్ను స్టార్ట్ చేసేసి, సో తనలోని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ కన్స్ట్రక్షన్ ఫీల్డు, రియల్ ఎస్టేట్ ఫీల్డు, పవర్ జనరేషన్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ వాటితో పాటు సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో సమాజానికి భారత పౌరులను, మంచి విద్యార్థులను అందించాలన్న ఉద్దేశంతో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ స్కూలింగ్ సిస్టంతో పాటు మన దేశానికి కావాల్సిన, సొసైటీకి కావాల్సిన నాణ్యమైన, అత్యుత్తమైన ఇంజనీర్స్ను అందిస్తేందుకు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ను 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది సిటీకి అతి దగ్గరగా, అతి సమీపంగా ఎస్టాబ్లిష్ అయింది. కాలేజీ ఫుల్ గ్రీనరీ తోటి, చల్లదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో విత్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజీకి కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తూ కాలేజీని అత్యుత్తమంగా రన్ చేస్తున్నారు. ఈ కాలేజీ నాగోల్ చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్గా 5 kilometers దూరంలో కుంట్లూరు విలేజ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడంలో సార్ యొక్క విజన్ ఏంటంటే, ఇండస్ట్రీకి కావాల్సిన విద్యార్థులను కాలేజీలో తీర్చిదిద్ది వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సమాజానికి, ఇండస్ట్రీకి అందించాలన్న ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూషన్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాని కొరకు మా కాలేజీలో డిఫరెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీస్ ఎస్టాబ్లిష్ చేసి ఒక్కొక్క బ్రాంచ్ వాళ్ళ స్పెసిఫిక్ ఫీల్డ్ ఆఫ్ స్టడీలో ట్రైనింగ్ ఇచ్చి ఇండస్ట్రీకి, ఇన్స్టిట్యూషన్కు మధ్యనున్న గ్యాప్ను ఫిల్ చేస్తూ వాళ్ళ కోర్స్ అయిపోయిన 4 years లోపల ఒక మంచి ఆపర్చునిటీ, ఒక ఉద్యోగ అవకాశంతో బయటికి పంపించడం జరుగుతుంది. ఆ విజన్ తోటి ఇక్కడ డిఫరెంట్ ఎక్సలెన్స్ అకాడమీస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఐసిటి అకాడమీ, రిమోట్ సెన్సింగ్ అకాడమీ, డేటా సెంటర్ అకాడమీ, బిగ్ డేటా సెంటర్ అకాడమీ, అండ్ దెన్ స్టూడెంట్కు క్లాస్ రూమ్లోని బుక్ నాలెడ్జే కాకుండా సో వేరియస్ ఆస్పెక్ట్స్ నుంచి విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని సంపాదించేందుకు కొరకు ఆన్లైన్ కోర్సెస్ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాని కొరకు ఈ కాలేజీలో డెల్ సెంటర్ అకాడమీ ఉంది, ఎన్పిటిఎల్ చాప్టర్ అకాడమీ ఉంది,
ఐఐటి బాంబే వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్, అది రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ మీద ఒక అకాడమీ ఉంది. సో ఇలా స్టూడెంట్కు టీచర్ ఇచ్చే బుక్ నాలెడ్జే కాకుండా దే షుడ్ లెర్న్ ఫ్రమ్ ద వేరియస్ థింగ్స్ విచ్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ రిసోర్సెస్. ఇవన్నీ ఇస్తూ వాళ్ళలోని క్యాపబిలిటీస్ను, వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి వెలికి తీస్తూ వాళ్ళ సామర్థ్యాన్ని పరీక్షిస్తూ ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి విద్యార్థులను ఈ కాలేజ్ నుంచి పంపించడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీస్ను, నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు 40 రకాలైన క్లబ్ మెంబర్షిప్స్ ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్న ఇంటర్నల్ క్యారెక్టర్, యాటిట్యూడ్, వాళ్ళలో ఉన్న ఇంటర్నల్ ఎబిలిటీస్ను ఐడెంటిఫై చేసి ఒక్కొక్క క్లబ్లో వాళ్ళని మెంబర్షిప్గా చేసి ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ద ఐడియా ఆఫ్ ద అవర్ చైర్మన్ సార్ ఇస్ నాట్ టు ఎర్న్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఈ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసింది స్టూడెంట్ దగ్గర నుంచి డబ్బులు ఎర్న్ చేసేందుకు కాదు, సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో. సో వీఆర్ ఎస్టాబ్లిష్ 40 డిఫరెంట్ క్లబ్స్ టు ఎన్హాన్స్ ద స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, టు రివోక్ దేర్ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇంటలెక్చువల్ ఐడియాస్ను బయటికి తీసుకొస్తేందుకు ఆ 40 క్లబ్స్లో వాళ్ళ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫీల్డ్ ప్రకారం వాళ్ళను పార్టిసిపేషన్ చేయిస్తూ వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీస్తూ దాని మీద వాళ్ళకి తర్ఫీదునిస్తూ, శిక్షణ ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, సో వాళ్ళకు ఒక ఉద్యోగ ఆపర్చునిటీ అనేది వాళ్ళు చదివిన ఈ 4 years, బీటెక్ గ్రాడ్యుయేషన్ అయితే 4 years, డిప్లొమా అయితే 3 yearsలో వాళ్ళు ఒక ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ వాళ్ళను ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్గా కాలేజీ నుంచి బయటికి పంపించడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఐటీ సెక్టార్లో మోర్ డిమాండ్ ఉంది ఫర్ ఇంజనీర్స్. ఎవరైతే కోడింగ్ బాగా రాయగలుగుతారో, కోడింగ్ బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారో, సో ఆ నైపుణ్యానికి మనకు తెలంగాణలో మేజర్ రిసోర్స్ ఐటీ సెక్టార్. ఆ సెక్టార్ కొరకు సో ఐసిటీ అకాడమీ, డెల్ అకాడమీ ఉన్నది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్ వన్ మోర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, దట్ ఈస్ కోడింగ్ సెంటర్. కోడింగ్ నాలెడ్జ్ని స్టూడెంట్కు ఇస్తేందుకు, వాళ్ళలోని కోడింగ్ నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేసేందుకు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కోడింగ్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే తనలోని ఇంటర్నల్ కోడింగ్ స్కిల్స్ను ఎగ్జిబిట్ చేసేందుకు, ఎన్హాన్స్ చేసేందుకు ఉపయోగపడుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ప్లేస్మెంట్స్కి వెళ్తారో, సో వాట్ ద కంపెనీ రిక్వైర్డ్, సో దట్ దే ఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొడ్యూస్. సో ఈ ఐడియాతోటి నెక్స్ట్ 5 yearsలో ఇటు మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఇంజనీరింగ్, దెన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ దెన్ కంప్యూటర్ సైన్స్, అన్ని ఏరియాస్లో ఇండస్ట్రీస్ తోటి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ MOU చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఈ డేటా సెంటర్స్, ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ అకాడమీలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ప్రమోట్ చేయడం అనేది ఒక విజనరీగా అవర్ వైస్ చైర్మన్ సార్ కొమరయ్య గారు ఈ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సార్కు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్తో పాటు షాలివానా గ్రూప్లో డిఫరెంట్ సెక్టార్స్లో ఈ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఈజ్ ఎ CII మెంబర్. సో దట్ సార్ జనరల్గా వాళ్ళ మెంబర్స్ తోటి జరిగే మీటింగ్స్లో కంపెనీస్ రిక్వైర్మెంట్, ఇండస్ట్రీస్ రిక్వైర్మెంట్స్ను నోట్ చేసుకొని, సో ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారం కాలేజ్లో అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ అకాడమిక్స్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ద కోర్సెస్ which are going to be useful in their future and which are going to be give benefit to the student to gain or to catch an opportunity in the industry. ఆ విధంగా ఇక్కడ మేము ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. We have the college buses from all over the Twin Cities. We have hostel facility for boys and girls and we have canteen facility in the college with a good hospitality.
in the hostels, in the canteen, we will maintain a good hospitality. He should feel more comfortable. He should feel like he is living in his own house. ఆ విధంగా హాస్టల్ ఎన్విరాన్మెంట్ను, క్యాంటీన్ ఎన్విరాన్మెంట్ను, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, స్టూడెంట్ ఏం చదువుతున్నాడు, స్టూడెంట్స్కున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మేబీ స్టూడెంట్స్ డైరెక్ట్గా మనతో షేర్ చేసుకోకపోవచ్చు. మేబీ దే మే షేర్ విత్ ద పేరెంట్స్. కాబట్టి ఎవ్రీ వీక్ వీ విల్ హ్యావ్ ఏ మీటింగ్ విత్ ద పేరెంట్స్. ఆ మీటింగ్కు మేము ఇచ్చిన టైటిల్ వి ఫర్ యూ. సో వి మీన్స్ ద పల్లవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ స్టాఫ్ ఫర్ ద students and parents. Our pedagogy and our importance only for the students and their convenience. వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం, ఫెసిలిటీస్ను ప్రొవైడ్ చేయటం, వాళ్ళకు ఒక ఆపర్చునిటీని చూపించడం. వన్స్ దే ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీ, దెన్ స్టూడెంట్ విల్ అప్రోచ్ ఇన్ దట్ పర్టిక్యులర్ లైన్ అండ్ దే విల్ గెయిన్ సర్టెన్ ఆపర్చునిటీస్ ఇన్ దట్ పర్టిక్యులర్ రూట్. ఆ ప్లాట్ఫామ్ను ఇక్కడ మేము బిల్డ్ చేస్తాం. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్. హియర్ వీ విల్ బిల్డ్ దేర్ ఫౌండేషన్. ఆన్ ద ఫౌండేషన్ స్టూడెంట్ విల్ కన్స్ట్రక్ట్ దేర్ కెరియర్ ఆఫ్ ద రిమైనింగ్ లైఫ్. ఆ ఫౌండేషన్ మేము చాలా స్ట్రాంగ్గా విత్ ఎ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి ఇస్తాం. సో అటువంటి ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఈ కాలేజీలో డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ యాక్టివిటీస్, కోడింగ్ యాక్టివిటీస్, డేటా సెంటర్ యాక్టివిటీస్. ఓకే, దెన్ స్టూడెంట్ బుక్ నాలెడ్జే కాకుండా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఉంటే దే కెన్ గివ్ మోర్ ఎక్స్పోజర్ ఇన్ టు ద మార్కెట్. మెకానికల్ వాళ్ళకు, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు ఇన్ ద మార్కెట్ వీ హ్యావ్ MOU with the different mechanical industries. So we will send them for industrial visits and industrial trainings. Civil engineering వాళ్ళకు కూడా డిఫరెంట్ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ తోటి MOUs ఉన్నాయి. సో వాళ్ళని ఇండస్ట్రియల్ ట్రైనింగ్స్, విజిట్స్ కూడా పంపిస్తాం. ఎలక్ట్రికల్ వాళ్ళకు పవర్ హౌసెస్, పవర్ స్టేషన్స్, సబ్ స్టేషన్స్, అండ్ దెన్ నవేడేస్ ద మోర్ పాపులర్ విండ్ జనరేషన్ అండ్ దెన్ సోలార్ జనరేషన్, వీటన్నిటి మీద ట్రైనింగ్ ఇస్తూ, సో వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సిన నైపుణ్యాన్ని అందిస్తూ ఆ ఫీల్డ్లో వాళ్ళని ఒక సక్సెస్ఫుల్ ఇంజనీర్గా, భవిష్యత్ తరాలలో ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రిన్యూర్గా బికమ్ అయ్యేటట్టుగా ఈ ఇన్స్టిట్యూషన్ వాళ్ళని తయారు చేస్తుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా నవేడేస్ ద కమ్యూనికేషన్, మొబైల్ కమ్యూనికేషన్ అండ్ ద ఇంటర్నెట్ యాక్టివిటీస్, ఓకే, సైబర్ సెక్యూరిటీ యాక్టివిటీస్ విల్ హ్యావ్ మేజర్ రోల్. ఆ పర్టిక్యులర్ ఫీల్డ్స్లో ఆ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ను ఆ కన్సర్న్ ఇండస్ట్రీస్ తోటి MOU ఉన్నది మాకు. ఆ ఇండస్ట్రీస్తో ఉన్న ఇన్పుట్స్ తోటి వాళ్ళను ఆ ఇండస్ట్రీస్కి విజిట్ చేయించడం, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పంపించడం, వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మార్కెట్లోకి ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ యాజ్ పర్ అవర్ తెలంగాణ గవర్నమెంట్ రిక్వైర్స్ అండ్ దే వాంట్ టు ట్రైన్ మోర్ దెన్ 1.5 lakhs to 2 lakhs code development software engineers, because in the forthcoming years in the Telangana state the first priority go for IT sector. సో దాన్ని మేము క్యాచ్ చేసేందుకు సో డిఫరెంట్ రంగాలలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా సెంటర్, డేటా వేర్ హౌస్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో అండ్ నెట్వర్కింగ్ సిస్టమ్, ఇట్లా ఈ ఐటీ సెక్టార్లో ఉన్న ఈ డిఫరెంట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్లో స్టూడెంట్స్ని ట్రైన్ చేసి మా కాలేజ్ ఎక్సలెన్స్ సెంటర్స్లో మేము ఇండస్ట్రీస్కి వాళ్ళను అందిస్తున్నాం. నెక్స్ట్ 5 to 10 years ప్రోగ్రామ్గా మేము ఎస్టాబ్లిష్ చేసుకొని దానికి కావాల్సిన వసతులన్నిటిని సమకూర్చుకొని మేము ఇక్కడ దాని మీద వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా పేరెంట్స్ని కూడా రెగ్యులర్గా ఒక హైరార్కీ ప్రకారం ద డిపార్ట్మెంట్ HOD, డిపార్ట్మెంట్ క్లాస్ రూమ్ క్లాస్ ఇన్ఛార్జ్, అండ్ దెన్ ఫ్లోర్ ఇన్ఛార్జ్, అండ్ దెన్ mentors. In a classroom,
ఇన్ అన్ యావరేజ్ 60 మెంబర్స్ విల్ బి అవైలబుల్. ఆ 60 మందిని ఒక 3 గ్రూపులుగా డివైడ్ చేసి ప్రతి ఒక 20 మందికి ఒక మెంటార్ని పెట్టి ఆ మెంటార్ ద్వారా ఆ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ను డే టు డే ఎవాల్యుయేట్ చేస్తూ దాన్ని రికార్డ్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ను ఎప్పటికప్పుడు ఆ రెస్పెక్టివ్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తూ సో వాళ్ళలోని నైపుణ్యాన్ని ఇంక్రీజ్ అయ్యే విధంగా, ఎగ్జిబిట్ చేసే విధంగా, ఎక్స్ట్రాక్ట్ చేసే విధంగా అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ వర్కింగ్. మా ఫ్యాకల్టీ, మా దగ్గర చాలా నైపుణ్యమైన ఫ్యాకల్టీ ఉన్నారు, అనుభవమైన ఫ్యాకల్టీ ఉన్నారు. అందరికీ దాదాపుగా 20-25 ఏళ్ళ ఎక్స్పీరియన్సు, మినిమం 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళలోని నైపుణ్యాన్ని స్టూడెంట్స్కి అందిస్తూ, స్టూడెంట్స్ కూడా ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ వాళ్ళను ఒక క్వాలిటేటివ్ ఇంజనీర్గా మార్కెట్లోకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కాలేజీలో జరిగే ప్రతి యాక్టివిటీని పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తూ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ను డే టు డే ఎవాల్యుయేట్ చేసి దాన్ని కూడా పేరెంట్స్కి అందిస్తూ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటూ డైలీ వీఆర్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్.